మహబూబ్నగర్ జిల్లాలో 5 జిల్లాల్లో కూడా కవి సమ్మేళనాలు విడిగా జరిపిండు. చాలా విశేషం ఏమిటంటే ఈ సభల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 5 జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. సాధారణంగా సభలోనే కవి సమ్మేళనాలు పెడతారు, కానీ ఇక్కడ సభలకు ముందు సన్నాహక సమావేశం లాగా కవి సమ్మేళనాలు పెట్టి అనేక మంది చేత కవితలు చదివించారు. అట్లా మహబూబ్నగర్లో జరిగినటువంటి కవితల్ని ఒక బుక్లెట్గా తెచ్చే ప్రయత్నం చేశారు మన రాఘవాచారి తదితర మిత్రులందరూ కూడా. అట్లాగే మిగతా జిల్లాలో కూడా ఇట్లా తేవాలనేది ఒక ప్రయత్నం. అందుకు వాటిని అభినందిస్తున్నాను. అంటే ఇది కేవలం ఇలా చాలామంది ఉన్నారు. రాఘవాచారి గారు, లక్ష్మణ్ గౌడ్ గారిని వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ్ గౌడ్ గారు అయితే ఈ కవి సమ్మేళనంతో పాటు ఇంతకుముందు జరిగిన 5 జిల్లాల్లో జరిగినటువంటి కవి సమ్మేళనంతో పాటు హైదరాబాద్లో ఇంతకుముందు కవి గాయక సమ్మేళనం ఒక రోజంతా కూడా సమూహ తరపున జరిపినాం. అక్కడ చాలామంది కవితలు చదివారు. అయితే ఇవి కాకుండా మొత్తంగా వీటన్నిటితో కలిపి ఇందులో అర్హమైనటువంటి వాటిని సెలెక్ట్ చేసి ఒక రాష్ట్ర స్థాయి సంకలనంగా తేవాలనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు చదివిన వాళ్ళు, తర్వాత ఇక్కడ మిగతా కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళు తమ కవితల్ని బాధ్యులకి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. దాంట్లో నుంచి ఒక సంపాదక వర్గం ఉంటుంది. ఆ సంపాదక వర్గం నిర్ణయం మేరకు దాంట్లో నుంచి విడపోసి ఒక ఉత్తమమైనటువంటి కవితా సంకలనం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది గమనించవలసిందిగా కోరుతున్నాను.